పల్నాడులో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కుట్రలు చేస్తున్నారు. 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కిడ్నాప్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ఇంటి నుంచి సీఐ వెంకట్రావు బలవంతంగా తీసుకెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పిడుగురాళ్లలో పోలీసులు కూటమి నాయకులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన కౌన్సిలర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాసు మహేష్ రెడ్డి. బాబు ఎన్నింటికి తీసుకెళ్లారు నిన్ను? నన్ను 12 తీసుకెళ్లారు సార్. ఎవరు? కానిస్టేబుల్ వచ్చారు సార్. నలుగురు. ఎవరా కానిస్టేబుల్స్? వాళ్ళ పేర్లు తెలియదు సార్. రాత్రి వచ్చారు. మేము రాములవారి గుడి దగ్గర కంకర వేస్తున్నాము. ఆ కంకర అది మనకి రేపు తిరణాలు ఉంది కదా 5వ తారీఖు. ఆ కార్యక్రమంలో అందరు పిల్లగాళ్ళందరూ చేస్తుంటే మేము తీసుకొచ్చేసారు సార్ రాత్రి. ఎక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు కానిస్టేబుల్స్ మరి నిన్ను? ఇటు నుంచి తీసుకొచ్చి బస్సు ఎక్కించారు సార్. ఆ బస్సులో నుంచి తీసుకొచ్చారు. ఒక ఏదో మరి లాడ్జీ లాగా ఉంది, దాంట్లో పెట్టారు మమ్మల్ని. సరే అక్కడే ఉండండి, నేను పోలీసులతో ఎస్పీ గారితో మాట్లాడతాను, అవసరమైతే ప్రొటెక్షన్ పంపిస్తాను. ఓకే సార్. ఎవరు వచ్చారు పొద్దున మీ ఇంటికి? పొద్దున కదా రాత్రి వచ్చారు మా ఇంటికి. ఎవరు వచ్చారు? కొండ అని చెప్పేసి సీఏ గారు డ్రైవర్ అంట. వచ్చి ఏం కేసు ఉంది నీ మీద తీసుకెళ్ళడానికి? నా మీద ఏం కేసు లేదన్నా, సీఏ గారు పిలుస్తున్నారని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మా బజార్కి అవతల పక్క కారు పెట్టి కారులో ఎక్కించారు. నాకు తీసుకెళ్లి శ్రీవేల్ రాజ్యంలో గంట కూర్చోబెట్టి తర్వాత కొండపోటు తీసుకొచ్చారు రాత్రి 12 అంటే సీఏ కిడ్నాప్ చేశాడు అంతేగా? సీఏ గారు రమ్మని చెప్పారు సార్. సర్లే నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం ఉండు. బాబు ఎన్నింటికి తీసుకెళ్లారు నిన్ను?